దేవతలకి గురువు బృహస్పతి, ఇక రాక్షసులకి గురువు శుక్రాచార్యులు వారు. మరి దేవతలకి గురువైన బృహస్పతికి అధిక శక్తి అన్నది ఉంటుంది కదా. కానీ అప్పట్లో శుక్రాచార్యులు వారి దగ్గర ఒక చక్కని విద్య ఉండేది, ఒక వింత విద్య అని మనం చెప్పుకోవచ్చు. దాన్నే మృత సంజీవిని విద్య అని అంటారు. శుక్రాచార్యులు వారు రాక్షసులు ఎంతమంది చనిపోతున్నా, ఇంకా చెప్పాలి అంటే ఆ రాక్షస శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసినా, ఆ ముక్కలు వేరే వేరే ప్రదేశాలలో పడేసినా శుక్రాచార్యులు వారు వాటన్నిటినీ సేకరించి దివ్య దృష్టితో చూసి ఎక్కడ ఉన్నాయని తెలుసుకుని మృత సంజీవిని విద్య అతని దగ్గర ఉంది కాబట్టి ఆ విద్యతో రాక్షసుల్ని చక్కగా బ్రతికించేస్తూ ఉండేవారు. మరి ఇలా జరిగేటప్పటికీ దేవతలు ఎంత కష్టపడి యుద్ధం చేస్తున్నా దేవతల గురువు అయిన బృహస్పతికి ఈ విద్య రాకపోవడం వల్ల వాళ్ళు పాపం అటు ఎంతమంది రాక్షసుల్ని చంపుతున్నా వాళ్ళందరూ బ్రతికి వస్తున్నారు. మరి ఇటువైపు దేవతలు వాళ్లను రాక్షసులు ఒకవేళ చంపేస్తే వాళ్ళు పాపం మళ్ళీ తిరిగి బ్రతికే అవకాశం లేదు. అంటే ఇదంతా మనం ఎప్పటి విషయం మాట్లాడుకుంటున్నాము, అమృతము ఇంకా బయటికి రాలేదనమాట. ఆ సమయంలో అమృతం వచ్చిన తర్వాత దేవతలందరూ అమృతాన్ని సేవించి వారు అలా ఉండిపోయారు. అంతకు ముందు జరిగిన విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలా బృహస్పతి ఆలోచిస్తూ చింతిస్తూ బాధపడుతున్నారు ఏం చెయ్యాలి అని. అయితే ఇక్కడ ఇంకొక సందేహం మనకి రావచ్చు, శుక్రాచార్యులు వారి దగ్గర వచ్చిన ఈ విద్య బృహస్పతి గారి దగ్గర ఎందుకు లేదు అంటే, చాలా చిన్నప్పుడు బృహస్పతి అలాగే శుక్రాచార్యులు వారు ఇద్దరూ కలిసి అంగీరస మహాముని, వీరెవరు అంటే మళ్ళీ బృహస్పతి యొక్క తండ్రి గారు, వీరి దగ్గర విద్య నేర్చుకోవడం మొదలుపెట్టారు. అసలైన గురువు అంటే ఆయనకి ఎటువంటి పక్షపాతం ఉండదు, ఆయనకి శిష్యులందరూ సమానమే. రాజు కొడుక, పేదవాడ, కన్న కొడుక అన్నట్టుగా కాదు, ప్రతి ఒక్క శిష్యుడు కూడా కొడుకుతో సమానం. కాబట్టి అంగీరస మహాముని విద్యలను సమానంగానే నేర్పిస్తూ ఉండేవారు. కానీ శుక్రాచార్యులు వారికి ఒకసారి సందేహం కలిగిందట, మరి కన్న కొడుకు అయిన బృహస్పతి ఉంటుండగా నాకు అన్ని విద్యలు నేర్పుతారా, బహుశా నేర్పరేమో అనే ఒక సందేహంతో ఆయన బయటకి వచ్చేసి, అంటే ఇదంతా ఊహించుకుని ఆయన బయటకు వచ్చేసి వేరే ఎవరైనా గురువు దొరికితే బాగుండని వెతికారట. అలా వెతికినప్పుడు గౌతమ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి అని అనుకున్నారు. ఎన్నో విద్యలు, ఎవరికి రాని విద్యలు. మరి గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నారట, అయ్యో మరి అర్హుడైన శిష్యుడు వచ్చినప్పుడు చెప్పను అని అనకూడదు. అలా అని అంగీరస మహాముని దగ్గర విద్య నేర్చుకుంటూ ఆయనతో ఏదో అంటే ఆయన నచ్చక ఇక్కడికి వచ్చేస్తే ఇప్పుడు నేను విద్య చెప్తే బాగుంటుందా? అంగీరస మహాముని అంటే విపరీతమైన గౌరవం కదా గౌతమ మహర్షికి. ఆలోచిస్తున్నారట, ఇప్పుడు నేనేం చేయాలి, నేను విద్య చెప్తే ఒక రకమైన బాధ, విద్య చెప్పకపోతే నేర్పకపోతే అది కూడా దోషం కదా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆయన అంటారు శుక్రాచార్యులు వారితో, నాయనా నేను విద్య చెప్తాను, కానీ నీకు రకరకాలుగా ఎన్నో విద్యలు, అన్ని విద్యలు కావాలి అంటే విద్యకు అధిష్టాన దేవుడు అంటే శ్రీ మహావిష్ణువు. అయితే ఆయన స్థితికారకుడు. అసలు విద్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శివుడు అని చెప్పుకోవాలి. భగవంతుడు అన్నవాడు ఒకడే అయినా వివిధ రూపాలలో వివిధ కర్మలు కార్యాలు అన్నవి చేస్తూ ఉంటారు కదా. అలా విద్యలన్నీ ఎక్కడి నుంచి బయటికి వస్తున్నాయి అంటే శివుడు. కాబట్టి నువ్వు ఈశ్వరుణ్ణి ధ్యానిస్తే, తపస్సు చేస్తే ఖచ్చితంగా ఆయన వచ్చి ఎన్నో రకాల విద్యలు నీకు ఇస్తారు అని చెప్తారు గౌతమ మహర్షి. దీంతో ఆనందంగా శుక్రాచార్యులు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా కూర్చుని శివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. శివుడు భోలాశంకరుడు కదా, అందుకే వెంటనే ప్రత్యక్షమవుతారు. అయిన తర్వాత చెప్పు నాయనా నీకేం వరం కావాలి కోరుకో అన్న వెంటనే, నాకు సమస్త విద్యలు నేర్పించు స్వామి అంటే ఈశ్వరుడు అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఆ సమయంలో శుక్రాచార్యులు వారు నాకు మృత సంజీవిని విద్య కూడా నేర్పించాలి అని అడగడంతో ఈశ్వరుడు కాదు అనకుండా ఆ విద్యను కూడా నేర్పించేశాడు. ఈ రకంగా శుక్రాచార్యులు వారు ప్రత్యేకించి భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి మరి ఈ మృత సంజీవిని విద్య అన్నది ఆయన నేర్చుకున్నారు. గురువులకే గురువైన ఆ పరమేశ్వరుడు అక్కడి నుంచి వచ్చింది ఆయనకు విద్య. కాబట్టి బృహస్పతి తన తండ్రి దగ్గర నేర్చుకున్న అన్ని విద్యలు ఎంత బాగున్నా కూడా ఈ విద్య అన్నది బృహస్పతికి రాదు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవతలు ఓడిపోవలసిందేనా? అందుకని ఒక ఉపాయంతో బృహస్పతి ముందుకొస్తారు. ఆయన కుమారుడు అయిన కచుడిని పిలిచి అంటాడు, నాయన శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంతో ఆయన్ని సేవించి నువ్వు ఆయన దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకో. ఎందుకంటే నాకు మాత్రమే అనేటట్టుగా కాకుండా అతని దగ్గర ఉన్న విద్యలు చాలా ఉన్నాయి, అంటే అవన్నీ నేర్చుకో అని చెప్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎటువంటి కుతంత్రము అన్నది లేదు. ఆయన నువ్వు వెళ్ళి మృత సంజీవిని విద్య నేర్చుకో, అది అడుగు అని అనలేదు. అలా అడిగినా బహుశా శుక్రాచార్యులు వారు అందివ్వలేరేమో. అందుకని వెళ్ళి సేవించు, మెప్పించు, ఆ తర్వాత విద్యను నువ్వు నేర్చుకో అని పంపిస్తారు. కచుడు కూడా మనం దేవతలం కదా, రాక్షసుల దగ్గరికి వెళ్ళి మనమేంటి నేర్చుకోవాలి అని అనకుండా, తండ్రి మాట కాదనకుండా కచుడు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళతారు. విచిత్రం ఏమిటి అంటే శుక్రాచార్యుల వారికి తెలుసు బృహస్పతి యొక్క కుమారుడు అని. మీ తండ్రి గారే నేర్పించొచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని ఆయన అనలేదు. అంటే చూసారా, విపరీతంగా అందరూ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు ఇది వరకు. శిష్యుడు అర్హత కలిగిన వాడు శిష్యుడుగా వస్తే స్వీకరించాలి, ఇది గురువు యొక్క ధర్మం. కాబట్టి అర్హత ఉంది, అందుకే కచుడిని శిష్యుడిగా స్వీకరిస్తారు శుక్రాచార్యుల వారు. హిందూయిజం ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. మనకి తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.